జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారికి సమయం మొత్తం హాయిగా సాఫీగా సాగుతుంది. మీరు కోరుకున్న ప్రకారంగానే రోజు గడుస్తుంది. అంచనాల ప్రకారంగానే కాలం నడుస్తుంది. మీరు ఏదైతే చేయాలి అనుకుంటారో దానినే చేస్తారు. ఏదైతే చెప్పాలి అనుకుంటారో దాని గురించే మాట్లాడుతారు. అంతకు మించి ఒక మాట ఎక్కువ మాట్లాడడం కానీ ఒక పని ఎక్కువ చేయడం కానీ చేయరు. ముందు మీ సౌకర్యం, ఆ తరువాతే ఎవరి పనైనా అన్నట్లుగా ఆలోచిస్తారు. అందుకేనేమో తెలియదు కానీ ఈరోజు మీరు కొంచెం బద్ధకంగా కూడా ఉంటారు. కొన్ని రకాల పనులను స్వయంగా మీరే వాయిదా వేసుకుంటారు. పాత పనులను అస్సలు పట్టించుకోరు. కొత్త పనులను మొదలుపెట్టడానికి కూడా కొంచెం ఆలోచిస్తారు. ముఖ్యమైన పనుల జోలికి ఈ రోజున వెళ్ళకపోవడమే మంచిది. అంటే ఆర్థికపరమైన వ్యవహారాలు కానివ్వండి, లేదా కుటుంబపరమైన వ్యవహారాలు కానివ్వండి, లేదా కెరియర్కు సంబంధించి కానివ్వండి, ఇలాంటి ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేసుకోవడమే మంచిది అని గోచారం తెలియజేస్తోంది. నూతన వాహనయోగం కలిగే అవకాశం ఉంది. అయితే ఆర్థికపరంగా అప్పులు చేయకపోవడమే మంచిది. విద్యార్థులకు పర్వాలేదు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారపరమైన వ్యవహారాలు అంత సానుకూలంగా లేవు. అందుకే పెట్టుబడులకు, రొటేషన్స్కి, లోన్స్కి, క్రెడిట్ కార్డు వినియోగానికి, పెద్ద మొత్తంలో రుణాలకు, జాబ్స్ మారాలి అనుకోవడానికి కాస్త దూరంగా ఉండండి. భాగస్వామి వ్యాపారస్తులకు కాలం అంత అనుకూలంగా లేదు అనే చెప్పాలి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ రోజంతా సాధారణమైన ఫలితాలనే పొందుతారు. ఈ గురువారం రోజు కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్దశి మరియు అమావాస్య. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల వరకు. సూర్యోదయం 6 గంటల 48 నిమిషాలకు. సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు. వర్జం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 34 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. ఈ రోజంతా శుభప్రదంగా సాగడం కోసం ఉదయం దినచర్యను ప్రారంభం చేసే ముందుగా తులసికోట దగ్గర మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని తలుచుకొని తులసమ్మకు నీరు పోసి కాస్త మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకోండి. ఇలా చేసి పనులను స్టార్ట్ చేస్తే అంతా శుభమే కలుగుతుంది. అలాగే గురు పాదుకా స్తోత్ర పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ గురువారం రోజు ఉదయం వేళ బిల్వ దళాలకు శ్రీగంధం రాసి పరమేశ్వరుడికి సమర్పించండి. అలాగే తులసి కాడలకు పసుపు, కుంకుమ, గంధం రాసి నుదుటిన బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే కటిక దరిద్రం దూరమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా శత్రుబాధలు దూరమయ్యేందుకు ఈశ్వరుడికి ఉమ్మెత్తు కాయలను సమర్పించండి. జాగరణ, ఉపవాసం మరియు మొక్కుబడి పూర్తయిన తరువాత శివుడికి ఉమ్మెత్తు కాయను సమర్పించి ఆరాధన చేయండి. దీని వలన ఎంత దరిద్రం ఉన్నా తొలగిపోయి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ గురువారం రోజు మనమంతా ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. చాలామంది బయట ఉత్సాహంగా ఉంటారు, కానీ ఇంట్లో మాత్రం చికాగ్గా నీరసంగా ఉంటూ ఉంటారు. మనసంతా అశాంతిగా, తృప్తి లేకుండా ఉంటుంది. ఇలా గనుక మీకు ఉన్నట్లయితే వెంటనే ఈ పరిహారాన్ని పాటించండి. ఒక తెల్ల పేపర్ తీసుకొని దానిలో 2 కర్పూరం బిళ్ళలు పెట్టి బాగా చుట్టేసి రాత్రివేళ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. తరువాత మరుసటి రోజు నిద్ర లేచి స్నానం చేసిన తరువాత ఆ 2 కర్పూరం బిళ్ళలను ఇంటి గడప బయట పెట్టి కాల్చండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. మార్పును మీరే గమనిస్తారు. నమ్మకంతో ఆచరించి చూడండి. అంతా శుభమే కలుగుతుంది. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.